జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ అవినీతిలో తన పాత్ర లేదన్నారు. ఒకవేళ ఉంటే అధికారులు అరెస్ట్ అయ్యేవారు కాదని ఆయన అన్నారు. లేదు కాబట్టే అధికారులు సస్పెండ్ అయ్యారని సంజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూడు, నా ఇల్లు చూడు, అందుకే అవే పాతాయి. 3-4 దిక్కులకెళ్ళి మొదటి నుంచి మోస్తరు ఉన్నోళ్ళమే, మంచిగా ఉన్నోళ్ళమే. మోస్తరు ఏంది, మా తాతలే ఎంపీలు మంత్రులు అయ్యారు. మా నాన్న అంత పెద్ద అడ్వకేటు. నా భార్య సైడ్కి వెళ్ళి వాళ్ళు ఎంత పెద్ద ఇది బోయినపల్లి ఫజల్లాగా 2 గ్రామాలలో వాళ్ళ పాతిండ్లు తెలియదు అయింది. ఇక్కడ అందరికి తెలియకుండా సీనియర్ నాయకులకైతే తెలుసు. కాబట్టి ఈ రకంగా అనడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ రాజకీయాల కోసం వచ్చినప్పుడు ఇక మొత్తం కూడా అట్లనే నడుస్తున్నది. కానీ కొన్ని చోట్ల ఇట్లాంటి ఒరవడి వల్ల ఏమవుతుందంటే కొత్త నాయకులు కూడా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని ఇవన్నీ కూడా జరుగుతాయి. దయచేసి ఈ సందర్భంలో జగిత్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగిత్యాల పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. రాజకీయ కూటమిలోకి వచ్చినాం, రాజకీయం ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం, విస్తృతంగా సేవలు చేయొచ్చు అని వచ్చినాం. సేవ కోసమే వచ్చిన రాజకీయాలకు విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన డాక్టర్గా కూడా చేసినాం. నా బాలపల్లిలో పరామర్శకోగానే నాకు అందులో చేసినామని ఒకరు వచ్చారు, చేయమని ఒకరు వచ్చారు. అది లెక్క కాదు, ఇంకేదో చేసాం. కానీ విస్తృతంగా సేవ చేయాల్సినాం, అలా చేస్తున్నాం. నాణ్యమైన పనులు అంటే ఎట్లుంటాయో చూపెట్టాం, పార్కులు అంటే ఎందుకు చూపెట్టాం, డబల్ బెడ్రూమ్ అనేది రాష్ట్రంలో ఎక్కడ కట్టడానికి కట్టినాం. పెద్దలే ఇచ్చారు కావచ్చు అంటారు, పెద్దలు ఇచ్చినా మరి ఇక్కడ కట్టాం కదా, పక్కన కట్టలే కదా, కొరట్ల మెట్టిపోయి ఇక్కడ ధర్మపుల్ల. నా వంతుగా ఉన్న అనుభవంతో నిరంతరం పనిచేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు సద్విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలి. అధికారులు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా చూడొద్దు. ఇంకో మాట అంటారు, మున్సిపాలిటీలో అవినీతి ఇంతమంది సస్పెండ్ అయ్యారు. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా, వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. నీకు తెలుసో తెలియదు, నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన ఒకనాడు, మీరు ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు, మందిని మూచకూరు అని చెప్పిన. అన్నట్టే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది చెప్పినా నేను, మీ ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు అని చెప్పినా నేను. అలాంటే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా పోతాయి? నేను పోయి వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తామని ట్రై చేస్తుంటే ఉద్యోగాలు పోకుండా చూస్తుంటే. ఏసీబీ అంటే ఏముంటుంది, పోలీసు వాళ్ళే. గిదే మన పనిచేసిన సీఐలు డిఎస్పీలు గాలే ఉంటారు. కరీంనగర్ డిఎస్పీ ఇంకా డిఎస్పీలు మనకు తెలియదా? విజిలెన్స్ వాళ్ళు మాకు తెలియడం లేదు, ట్రైన్ దగ్గరికెళ్ళినా. విజిలెన్స్ అంటే ఏముంటుంది, గదే పోలీసు ఇదే అధికారులు ఉంటారు. ఏ శ్రీనివాసరావు, తిరుపతో, వీరారెడ్డో ఎవరో ఉంటారు, రాగారెడ్డి. నిజంగా గిన కుమ్ముక్క అయితే అధికారులు జైలుకి ఎట్లా పోతారు? అలా నేను లేను కాబట్టి జైలుకి, లేను కాబట్టి విజిలెన్స్ ఎక్కారు. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మనం చేయించాము, చేయించేదాన్ని ఆపేది లేదు. అవినీతికి ప్రోత్సాహం చేయం. అనవసరంగా పొద్దుగా లేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇది అది అని చెప్పి ఇబ్బంది పెట్టాం కాంట్రాక్టర్లను కానీ అధికారులను కానీ. బట్ అవినీతి ఉంటే మాత్రం అధికారులు తీసుకునే చర్య చట్టపరంగా ఉంటే దానికి కూడా మనం ఎప్పుడు కూడా అడ్డం పోం కాబట్టి జైలుకి పోయిన వారు. ఈ వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి చేస్తున్న ప్రక్రియలో ఇవాళ చూసాం. ఫస్ట్ వార్డులో కంప్లీట్ అయింది, రోడ్ అయిపోతుంది, బైపాస్ రోడ్కు. చిన్న కాంట్రాక్టర్లు 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ అవన్నీ కూడా చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవచ్చు. అది కూడా వివరణిస్తూ ఉన్నా. యుఐడిఎఫ్లో 5 కోట్ల కంటే తక్కువ టెండర్ పిలవరాదు. ఇప్పుడు 62 కోట్లు ఉన్నాయి కదా, చిన్న పిలవరాదు. ఇలా రాయకల్లో కూడా టెండర్లు ఉన్నాయి, ఏమనండి, ఆన్లైన్లు ఉన్నాయి. జగిత్యాల ఇంకా 30 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. రోడ్లే ఒక 20 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు 1, 2 కోట్ల కూడా ఉన్నాయి, చేయొచ్చు స్థానిక కాంట్రాక్టర్లు. మరి ఇన్ని 60 కోట్లు వచ్చినప్పుడు 5 లక్షలే పెట్టాలా? అట్లా పెడితే ఇంజనీర్ల పని అదే పని అయిపోతుంది. ఎస్టిమేట్లు, టెండర్లు, ఎల్ఓఏలు, అగ్రిమెంట్లు, వాడు చేయకపోతే నోటీస్ ఇచ్చుడు. ఇప్పుడు పేద వాళ్ళ కోసం గొల్లపల్లి రోడ్ కాడ ఏదైతే కట్టినామో అట్లా ఇంక 25 కట్టాలి. ఈ జగిత్యాల కాంట్రాక్టర్ పేరేం చెప్పాలి నేను? మళ్ళీ ఏసీ
స్టార్ట్ చేయకపోతే 3 నోటీసులు ఇచ్చినాక ఇప్పుడు 2 రోజుల కింద మొదలుపెట్టిండట. లేకపోతే ఆ సివిల్ హాస్పిటల్ కాడ పోయిన వాళ్ళు పాపం ఇడిదికి పోయిన వాళ్ళకి ఇప్పటికీ డబ్బాలు పడుతుండే. ఇదే సందర్భంలో చెప్తా ఉన్నా, చేపలు అమ్ముకునే వాళ్ళు కొందరు వాస్తవానికి లోపల అమ్ముకోవాలి, చేపలకి తయారు చేసినాం అయినా అన్నపూర్ణ చౌరస్తాలో అమ్ముతున్నారు. ఈ స్ట్రీట్ వెండింగ్ జోన్లో 20 షాపులలో అక్కడ కూడా వేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. సీనియర్ నాయకులు కదా, ఎందుకు చిన్నగా పోతారు? 30 ఏళ్ళకెళ్ళి సాయిరాం కాంట్రాక్టర్ చేయలేదా? పెద్ద పెద్ద రోడ్లన్నీ ఎవరేసి? రామ్మోహన్ రావు వేయలేదా? రమణారావు వేయలేదా? రమణారెడ్డి అనేటనే బోలెడ్ కాంట్రాక్టులు మా మెట్పల్లి వేసిండు. సత్యనారాయణ రెడ్డి జగిత్యాల వేసిండు, అక్కడ వేసిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు బోలెడ్ పెడతాడు. ఆర్ఏఎల్ చీటి లక్ష్మణ అవి మొదలు పెట్టిండు. ఏమన్నా అడ్డం పడ్డామా? ఇప్పటి దగ్గర 1 కోటి రూపాయల పనులు చేయాలి. ఎందుకు చేస్తాడు? చేయమని వద్దంటున్నామా? ప్రెస్ మీట్లో రోజు వెనక కూర్చుంటారు. ఇంకో పెద్ద కాంట్రాక్టర్ హరిణి గ్రూప్ మొన్న 4 కోట్ల వర్కులు చేసారు, ఇంకా చేయాలి కొన్ని. ఇప్పుడు పార్క్ పక్క రోడ్ ఉంది, డ్రైన్ కట్టక చేస్తే పోతుంది. ఇప్పుడు డ్రైన్ కట్టించినాం, ఇప్పుడు అది చేయాలి. పార్క్ పక్క రోడ్ చేయాలి, జగిత్యాల పాడైపోయింది, కానీ మంచిగా చేయాలి. అది మీది ఎత్తే వట్టినే పోయేటట్టుంది. మొన్న కూడా పోయి పరిశీలించి వచ్చిన. ఇగో ఇప్పుడు కూడా మొన్న 62.5 కోట్లు వచ్చిన దాంట్లో ఒక ప్యాకేజ్ చేసుకున్నాడట, 6 కోట్లో 8 కోట్లదో. ఏమనంటే ఎన్ని వచ్చినాయో జేబులు నింపుకోవడానికి మరి ఎన్ని ఇస్తారో తీసుకోమను వీళ్ళ దగ్గర. ఈ రాజేందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, తిరుపతి రెడ్డి, హరిణి ఎంటర్ప్రైజ్ మోగిలి గారు కావచ్చు, వారి పేరు మీందో వాళ్ళ పేరు మీందో, హరిణి, జిఎస్ఆర్ వరంగలోడు మళ్ళీ వేసిండు, హైదరాబాద్ ఆయన వేసిండట. ఎన్ని వస్తాయో మరి, సొంత లాభం అయితే తీసుకో, ఊకే నా మీద ఎందుకు? నేను చెప్పిన గౌరీశంకర్ మీరు వేయకుండా టెండర్లు అని చెప్పిన. వాళ్ళు కూడా సిద్ధంగా లేకుండ్రు అసలు. వాళ్ళకి ఇదో లెక్కనే కాదు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. అసలు అంత తక్కువ లేం కదా, బాగా డబ్బులు ఉండేవాళ్ళం కాదు కావచ్చు, కానీ ఒక మోస్తరుగా మంచిగా బతికేటోళ్ళమే కదా. గంత కాంట్రాక్టర్ల దగ్గర లాలూచి పడేటోళ్ళం. మానే ఆ స్థాయిలో ఉన్నాడా సంజయ్ కుమార్ అనేటోడు? నేను విన్నాడు అన్నాను వరండి. మరి అన్ని రోడ్లు వేసిండ్రు, రోడ్ల మంత్రి మరి మీరని తిన్నారండి మేము అన్నామా? అట్లా వ్యక్తిగతంగా మాట్లాడినామా? ఇంకో వాళ్ళు చైర్మన్లు చేసారు, అప్పుడు మీరు తిన్నారని నేను ఆ చైర్మన్ అన్నానా? అంటే పనులు చేయించేటోళ్ళు, ఇక రాజకీయాలకు వచ్చేటోళ్ళు అందరూ సొంత లాభం కోసం వస్తారా? ఇక వస్తే మరి వాళ్ళకి నచ్చింది కావచ్చు, అందుకే అట్లా అనిపిస్తుంది కావచ్చు. ఇంతమంది కాంట్రాక్టర్లు జగిత్యాల పనిచేస్తున్నారు. ఆర్ఏఎల్ అని, జిఎస్ఆర్ అని, హరిణి అని, సాయిరామ్ అని, వెంకట సాయి అని, తిరుపతి రెడ్డి వాళ్ళది పేరు తెలియదు నాకు, నరేష్ రావు చేస్తాడు కాంట్రాక్టర్లు. ఒకటైతే కోనసీమ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఏళ్ళకెళ్ళి ఇక్కడ చేస్తుండు కదా, వాళ్ళు ఎవరికి పార్ట్నర్లో తెలియదా? తప్పేమున్నది? వ్యాపారాలు చేసుకున్నారు. సీనియర్ నాయకులు తమ్ముళ్ళు చేసుకుంటారు, చేయంతే మరి బతికే. ఇవాళ పెద్ద పెద్ద జమీందారులు అయింది, అందరు తెలియదా జగిత్యాల ఎవరు ఎట్లా తప్పేమున్నది? దాంట్లో నేను తప్పు పడతాను. కానీ ఇంక పదే నన్నడు అంటే నాకు ఓసారి ఆశ్చర్యం అనిపిస్తాను. ఆ స్థాయిలో వేరే రాజకీయ నాయకులు రాజకీయాలకు రాకముందు ఏముండే, ఇప్పుడు ఎట్లా ఉన్న